అండి అందరికీ. ఈరోజు ఎంసీక్యూస్ అనేవి చూస్తున్నాం కదా, పాలిటీ ఎంసీక్యూస్ అనేవి మున్సిపాలిటీస్ నుంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి తీసుకొచ్చానండి. అండ్ మెయిన్గా ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్మెంట్ వైజ్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్న ప్యాటర్న్ ఇదే, స్టేట్మెంట్ వైజ్ బిట్స్ అనేవి. సో మున్సిపాలిటీస్ లేట్ చేయకుండా బిట్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. In an urban area where municipal services are being provided by an industrial establishment, it is still mandatory to constitute a municipality under 74th Constitutional Amendment Act. And next point, it is obligatory to constitute ward committees for one or more wards within the territorial area of a municipality having a population of 3 lakh or more. Which of the statements are given is correct? ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారంటే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అందులో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న ఏరియాస్ని మున్సిపాలిటీ అనేది అక్కడ కాన్స్టిట్యూట్ చేయాలి, అది మ్యాండేటరీ అన్నారు. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎక్కడ అది మున్సిపాలిటీకి చేయాలి మ్యాండేటరీ అని అయితే ఇవ్వలేదు. ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న చోట గవర్నర్ అనేవారు అక్కడ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అనేది ఏర్పాటు చేయొచ్చు అని అయితే ఉంది తప్ప ఎక్కడ మ్యాండేటరీగా ఇక్కడ మున్సిపాలిటీని కాన్స్టిట్యూట్ చేయాలని అయితే ఇవ్వలేదన్నమాట. సో ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి 3 lakh అండ్ ఎక్కువగా ఉన్న పాపులేషన్లో అక్కడ మున్సిపాలిటీలో ఎక్కడైతే 3 lakh ఆర్ మోర్ ఉంటారో అక్కడ వార్డ్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ. సో ఆప్షన్ 2 బోత్ రెండు ఆప్షన్స్లో ఓన్లీ సెకండ్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్, ఓన్లీ 2. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డెల్ట్ విత్ స్టేట్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ అని ఇచ్చారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వచ్చేసి యూటీస్కి ఇచ్చారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ కేస్ ఆఫ్ క్యానాన్మెంట్ బోర్డ్స్ అనమాట. ఇక్కడ 74th అమెండ్మెంట్ యాక్ట్ చూసుకుంటే మనకి 3 మినిస్ట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ 3 మినిస్ట్రీస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఈ 3 కరెక్టే. కానీ ఇక్కడ ఇచ్చిన మిస్టేక్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డెల్ట్ విత్ స్టేట్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డెల్ట్ విత్ యూటీస్. సో ఇది రివర్స్లో ఇచ్చారు. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది క్యానాన్మెంట్ బోర్డ్స్కి సంబంధించిందే చూసుకుంటుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. సో కరెక్ట్ మనకి ఓన్లీ ఆప్షన్ 3, స్టేట్మెంట్ 3 ఒకటే కరెక్ట్ కాబట్టి ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The chairman of every district planning committee shall forward development plan as to recommended by such committee to the governor of the state. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీలో ఉన్న చైర్మన్ డెవలప్మెంట్ ప్లాన్ని గవర్నర్కి పంపించాలంట. అండ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ shall be selected from amongst the elected members of the panchayat at the district level and the municipalities in the district. Which one of the correct answer? సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం బోత్ ఆర్ రాంగ్. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ యొక్క చైర్మన్ గవర్నర్కి కాదు డైరెక్ట్గా స్టేట్ లెజిస్లేటర్కే పంపిస్తారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే 4/5 అనమాట, నాట్ 2/3. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నైదర్ 1 నాట్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 74th అమెండ్మెంట్ యాక్ట్. ఇట్స్ ప్రొవైడ్స్ ఇన్సర్షన్ ఆఫ్ న్యూ షెడ్యూల్, that is 12th schedule, and it restructures the working of municipalities, and it provides for the reservation of seats
for women and scheduled castes in municipalities, and it is applicable by only to some specific states. Which of the following is given correct answer? ఇక్కడ ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఓన్లీ ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు సమ్ స్టేట్స్. సమ్ షెడ్యూల్డ్ ఏరియాస్ వీటినైతే ఎక్స్క్యూజ్ ఇచ్చారు కానీ స్టేట్స్ని అయితే తీసేయలేదు. అండ్ సమ్ స్టేట్స్కి మాత్రమే అప్లికేబుల్ అని అయితే చెప్పలేదన్నమాట. ఇక్కడ 74th అనేది త్రూ అవుట్ ద కంట్రీకి అప్లికేబుల్. త్రూ అవుట్ ద కంట్రీ 74th అమెండ్మెంట్ యాక్ట్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ స్టేట్స్ అని ఇచ్చాడు. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓన్లీ 1, 2, 3 మాత్రమే కరెక్ట్. ఇక్కడ ఇలాంటి మిస్టేక్స్ అనేవి మనం చేయకూడదండి. ఫస్ట్ టైం నేను ఈ బిట్ చదివినప్పుడు కూడా నేను కూడా పొరపాటు పడింది ఇదే. దట్ సమ్ స్పెసిఫైడ్ స్టేట్స్ అంటే షెడ్యూల్డ్ ఏరియా స్టేట్స్ని ఎక్స్క్యూజ్ ఇచ్చారు కదా, సో సమ్ స్టేట్స్కి మాత్రమే అని అనుకున్నాను. అలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. క్వశ్చన్ని మళ్ళీ రిపీటెడ్గా చదవండి. చదివి ఇచ్చిన క్వశ్చన్ దేనికి ఇచ్చారు, అది ఏ మీనింగ్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్: డిస్ట్రిక్ట్ బోర్డ్, మున్సిపల్ కార్పొరేషన్ అండ్ నోటిఫైడ్ ఏరియా అథారిటీ అండ్ టౌన్ ఏరియా కమిటీ, టౌన్షిప్ అండ్ పోర్ట్ ట్రస్ట్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఆర్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ఇండియా? ఇక్కడ విచ్ ఆఫ్ దీస్ అన్నారు, నాట్ అనలేదు. ఇక్కడ డిస్ట్రిక్ట్ బోర్డ్ మాత్రమే అర్బన్ లోకల్ బాడీ కాదు, మిగిలినవన్నీ అర్బన్ లోకల్ బాడీసే. సో 2, 3, 4 ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, legislators of the states has not been conferred the power to empower municipalities within the responsibility of 74th Amendment Act ప్రకారం స్టేట్ లెజిస్లేటర్కి ఎటువంటి పవర్స్ ఇవ్వలేదు. ఆన్సర్ చేయాలండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అనేది పోలీసులకి సంబంధించింది. ఈ స్టేట్ లెజిస్లేటర్ ఓన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి చూస్తారు అండ్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ గురించి అండ్ ట్యాక్సెస్కి సంబంధించి మాత్రమే స్టేట్ లెజిస్లేటర్ చూసుకుంటుంది అనమాట. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? పార్ట్ 9A of the Constitution of India pertaining to the municipalities provide grants in aid to made to the municipalities from the consolidated fund of the state. మున్సిపాలిటీస్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది ఇవ్వచ్చు అంట కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుంచి. అండ్ టు సెటప్ ఏ సెపరేట్ ఫినాన్స్ కమిషన్ ఫర్ మున్సిపాలిటీస్కి సెపరేట్ ఫినాన్స్ కమిషన్ అనేది సెటప్ చేయొచ్చు అంట. అండ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ అండ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కూడా మున్సిపాలిటీస్కి సెటప్ చేయొచ్చు అంట, లైక్ కాన్స్టిట్యూట్ చేయొచ్చు అంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగారు. ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు దట్ సెపరేట్ ఫినాన్స్ మీ కమిషన్ అనేది మున్సిపాలిటీస్కి ఉండాలని. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్: మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి మేయర్ అండ్ మున్సిపాలిటీ వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నోటిఫైడ్ ఏరియా అనేది మెయిన్గా ఫుల్లీ నామినేటెడ్ ఉంటారు ఆ కమిటీలో. నెక్స్ట్, స్పెషల్ పర్పస్ ఏజెన్సీ అనేది ఇట్స్ ఏ ఫంక్షనల్ లోకల్ బాడీ అనమాట. ఏరియాకి సంబంధించింది కాదు, ఒక స్పెషల్ పర్పస్ స్పెషల్ ఫంక్షన్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ టౌన్షిప్ వచ్చేసి లార్జ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కోసం. సో డైరెక్ట్గానే ఏబిసిడి కింద ఇచ్చేసారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్సెస్, ఫీస్ అండ్ ఫైన్స్, గ్రాంట్స్, లోన్స్. వీటన్నిటి నుంచి కూడా అర్బన్ లోకల్ బాడీస్కి రెవెన్యూ అనేది వస్తుంది. ఆప్షన్ 1, 2, 3, 4. నెక్స్ట్, a transitional area, a smaller urban area or a large urban area in the context of a nagar panchayat, municipal council or municipal corporation are specified by the governor after considering which of the following:
దేన్ని కన్సిడర్ చేసి అది మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్తారు, మున్సిపల్ కౌన్సిల్ అని చెప్పని స్పెసిఫై చేస్తారు. గవర్నర్ అని అడుగుతున్నారు. లైక్ డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ చూస్తారు, అండ్ అక్కడ ఎంత పర్సంటేజ్ నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో పర్సంటేజ్ ఉందో చూస్తారనమాట. బట్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అనేవి చూడరు, మెయిన్గా ఈ రెండే చూస్తారు. సో 1 and 2 ఓన్లీ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఈజ్ నాట్ కన్సర్న్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాకే చూసాం కదా, లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఆర్డర్ అనేది లోకల్ గవర్నమెంట్ చేతిలో ఉండదు. ఇట్స్ డిఫరెంట్ సెక్టర్, దట్ పోలీస్ సెక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ లా అండ్ ఆర్డర్. And which of the following constitution acts provided the formation of Metropolitan Planning Committee? మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ అనేది మున్సిపాలిటీస్కి సంబంధించిన కమిటీ. సో అది మనకి ఏ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 14th, which of the following statements is not correct? A metropolitan area is specified by governor through public notification, and metropolitan area means an area having population of 8 lakhs and more. Metropolitan area may be comprised is more than one district. Metropolitan area may consist of more than 2 municipalities and panchayatis or contiguous areas. ఇక్కడ మున్సిపాలిటీన్ ఏరియాకి సంబంధించి చూస్తే ఇక్కడ ఉన్న రాంగ్ స్టేట్మెంట్ చిన్ని స్టేట్మెంట్ అండి, దాంతో మనకి ఈజీగా తెలుస్తుంది ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని చెప్పని, కరెక్ట్ కాదు అని చెప్పని. దాట్ ఈజ్ పాపులేషన్ మెట్రోపాలిటన్ ఏరియాకి వచ్చేస్తే 10 lakhs or more అని చెప్పని ఉంటుంది, నాట్ 8 lakhs or more. సో మిగిలిన 3 points కరెక్ట్ ఆన్సరే, ఓన్లీ దట్ 8 lakhs and more అన్నది మాత్రమే రాంగ్. దట్ ఈస్ 10 lakh or more అనమాట. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్. ఈ 74th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అనేది అర్బన్ లోకల్ బాడీస్లో ఏ ఇంజెక్ట్ చేయడానికి తీసుకొచ్చారో అని అడుగుతున్నారు. బ్రింగింగ్ అబౌట్ యూనిఫార్మిటీ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్స్ త్రూ అవుట్ ద కంట్రీలో ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి, లోకల్ బాడీస్లో ఒకే విధమైన పరిపాలన తీసుకురావాలి అని చెప్పనైతే ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఎన్ష్యూరింగ్ రెగ్యులర్ అండ్ రేషన్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ద స్టేట్స్ రెవెన్యూ నుంచి లోకల్ బాడీస్కి ఫండ్స్ అనేవి చాలా తక్కువగా అందట్లేదు. అక్కడ ఒక రూలింగ్ పార్టీ కానీ, లైక్ అక్కడ ఒక లోకల్ గవర్నమెంట్ ఉంటే ఫండ్స్ అనేవి ఎప్పటికప్పుడు వెళ్తాయి, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకని చెప్పని ఈ 74th అమెండ్మెంట్ యాక్ట్ చేసి అక్కడ అర్బన్ లోకల్ బాడీస్ని ఇంజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పని అంటున్నారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రాపర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతాయని చెప్పారు. నెక్స్ట్, హ్యావింగ్ సింగిల్ యూనిఫైడ్ అథారిటీ ఫర్ ద సిటీస్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. సిటీస్ని మేనేజ్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఒక సింగిల్ యూనిఫైడ్ అథారిటీ ఉంటుంది అని అయితే చెప్పారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ these did the 74th constitution try to inject in the working of urban local bodies? దీని ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 ఓన్లీ. 4 ఎందుకు కాదు అంటే ఇక్కడ సింగిల్ యూనిఫైడ్ అథారిటీ అని ఇచ్చారు. సింగిల్ యూనిఫైడ్ అథారిటీ అంటే సిటీ మేనేజ్మెంట్కి ఓన్లీ ఆ అథారిటీ రెస్పాన్సిబుల్, ఇంకెవరు అందులో జోక్యం చేసుకోకూడదు అని అయితే ఇచ్చారనమాట. సింగిల్ యూనిఫైడ్ అథారిటీ ఎలా అవుతుంది? లోకల్ బాడీస్లో స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఉంటుంది అండ్ సెంటర్ ఉంటుంది, అక్కడున్న సిటీ మేనేజ్మెంట్కి డెవలప్మెంట్కి వాళ్ళు కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ యూనిఫైడ్ సింగిల్ అథారిటీ. సో అది అయితే మనం ఈ 74th అమెండ్మెంట్ ద్వారా చేయలేదు. సో 1, 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంతటితో మున్సిపాలిటీస్కి సంబంధించి MCQs అనేవి కవర్ అయ్యాయి. మ్యాక్సిమం లెసన్ మొత్తం కవర్ అయిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ.